జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన తీరని కోరిక ఏదైనా ఉన్నా సరే ఈ కుబేర అమావాస్య రోజు వారాహి అమ్మ ముందు ఈ విధంగా రాసి మీరు అమ్మవారి ముందు ఉంచితే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. అందులోనూ ఈ కుబేర అమావాస్య అనేది బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ఉంది. గురువారం బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు లేచి పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా దీపారాధన చేసుకోండి. చేయలేని వాళ్ళు కనీసం ఫ్రెష్ అయ్యి మీరు నేను చెప్పిన విధంగా రాసి అమ్మవారి ముందు పెట్టండి. మీ కోరిక తప్పకుండా ఒక కొలిక్కి 24 గంటల్లో వస్తుంది. దానికి పరిహారం చూపించబడుతుంది. కొంతమందికి తప్పకుండా ఆ కోరిక నెరవేరిపోతుందండి. ఏదైనా మీకు తీరని కోరిక ఒక కోరిక ఉంటే అది మీరు తీసుకోవాలి అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అంటే ముందుగా మనకి ఈ కుబేర అమావాస్య రోజు అందులో గురువారం పూట రావటము, గురువారం రోజు ఉండటము, అందులో బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం చేస్తే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుందండి. ఈ మార్గశిర మాసంలో వచ్చింది కనుక తప్పకుండా మీరు ఈ విధంగా చేసి చూడండి. మీకు అమ్మవారి మీద నమ్మకం ఉంటే తప్పకుండా బ్రహ్మముహూర్తంలో లేచి మీరు దీపారాధన చేయాలి. లేదు అనుకునే వాళ్ళు, ఓపిక లేనివారు, పెద్దవారు అయితే, హాస్టల్లో ఉండేవారైతే మీరు మామూలుగా ఫ్రెష్ అయ్యి కూడా ఈ విధంగా రాయవచ్చండి. అయితే మీ కోరిక తప్పకుండా నెరవేరాలి అనుకునే వాళ్ళు ఒక కోరికను సెలెక్ట్ చేసుకోండి. అంటే 2-3 కోరికలు కాకుండా ఈ కోరిక మాకు తప్పకుండా నెరవేరాలి. ఎవరికైనా జాబ్ గురించి ప్రయత్నించే వాళ్ళైతే మాకు ఈ జాబ్ తప్పకుండా రావాలి. అయితే సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు అనుకుంటే మాకు ఈ ఇంటి కళ తప్పకుండా నెరవేరాలి. ఈ విధంగా మీ కోరిక ఏదైతే ఉంటుందో, పెళ్లి కాని అయితే మాకు వివాహం నిశ్చయమయ్యాలి. అదే లవ్ చేసుకునే వాళ్ళైతే మాకు పలానా అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మా పెద్దవాళ్ళు ఒప్పుకొని మా వివాహం జరిపించాలి అని మీరు కోరిక రాసుకోవాలండి. అది ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మీరు కూడా ఆ విధంగా ఒక వైట్ పేపర్ మీద తీసుకొని ఒక బ్లూయింగ్ పెన్ ఆర్ గ్రీనింగ్ పెన్ కూడా తీసుకోవాలండి. తీసుకొని ఆ పెన్తో వైట్ పేపర్ మీదే రాయాలి. కంపల్సరీగా రాసి ఆ పేపర్ని అలా 11 సార్లు రాసి అమ్మవారి ముందు ఉంచాలి. ముందుగా మీ పుట్టిన తేదీ, జన్మదిన తేదీ ఉంటుంది కదండి, అది రాసి తర్వాత ప్లస్ మీ పేరు ప్లస్ మీ కోరిక తీరిపోయినట్టు రాయాలి. ఇప్పుడు నాకు పెళ్ళి జరిగిపోయింది, మీ కృప వల్ల నాకు పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి రాసుకోవాలి. అదే జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళైతే కోరిక దగ్గర మాకు జాబ్ వచ్చేసింది, లేకపోతే ఇల్లు కట్టుకునే వాళ్ళైతే మా ఇంటి కళ నెరవేరిపోయింది. ఈ విధంగా మీ పుట్టిన తేదీ ప్లస్ మీ పేరు, మీ కోరిక తీరిపోయింది అన్నట్టుగా మీరు అంటే పాజిటివ్ అంటే ఫ్యూచర్ టెన్స్లో రాసి పెట్టాలంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరిపోతుంది అన్న ఉద్దేశంతో వారాహి అమ్మవారి దగ్గర ఉంచండి. ఉంచి ఆ పేపర్ని మీరు తర్వాత రోజు అమావాస్య అయిపోయిన గడియలు అయిపోయిన తర్వాత రోజు శుక్రవారము మీరు దీపం పెట్టిన తర్వాత ధూపం వేస్తూ ఉంటారు కదండి, వాళ్ళైతే మనము సాంబ్రాణి పొగ కానీ వీటిల్లో మనము ఇంట్లో చేసేటప్పుడు వాటిలో కాల్చేయండి. లేదా ఒక చిన్న పేపరే కాబట్టి మీరు ఏదైనా ఒక ప్లేట్లో దాన్ని మనం ఏం చేయొచ్చు, కాల్చివేయచ్చు. ఆ యొక్క యాష్ని మనము విశ్వంలోకి మనం ఊదేయవచ్చు, యూనివర్స్లోకి. ఇలా చేయటం వల్ల మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరిపోతుందండి. నెరవేరినట్టుగానే మనం రాస్తాము, ఆ కోరిక తప్పకుండా మనకి నెరవేరుతుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.